అందరికీ నమస్కారం। ఈరోజు మనం పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రేపు 16వ తేదీ ఆదివారం కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని నిర్వహించుకోబోయేటటువంటి ప్రదేశంలో ఉన్నాం। ఈరోజు గజారామం ఫారెస్ట్ నర్సరీ మీరందరూ కూడా చూడొచ్చు। ఇది గత సంవత్సరం కంటే చాలా బ్రహ్మాండంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరిగింది। మామడుగు గజారామం నర్సరీలో ఉసిరి వనం ఒక ప్రముఖమైనటువంటి ప్రాంతం। ఇది రేపు కార్తీక వనభోజనాల సందర్భంగా మన సాంప్రదాయం ప్రకారము ఉసిరి చెట్టు కింద మనము భోంచేయాలనేది సాంప్రదాయం। మనం ఏకంగా ఉసిరి వనంలోనే మన భోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నాం। రేపు చిన్నపిల్లలు వస్తే ఇక్కడ ఆడుకోవడానికి చాలా బ్రహ్మాండంగా సదుపాయాలు ఉన్నాయి। ఈడ ప్రస్తుతానికి పెద్దవాళ్ళు ఊగుతున్నారు, కానీ వీళ్ళు రేపు ఖాళీ చేపిద్దాం। చిన్నపిల్లలకంతా రేపు ఇక్కడ చిల్డ్రన్ పార్క్లో అవకాశం కల్పిద్దాం। అందరికీ నమస్కారం। పలమనేరు పరిరక్షణ సమితి ఏపీ ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో వరుసగా 7వసారి కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని ఈరోజు గంగవరం మండలం మామడుగు గ్రామ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గజారామం ఫారెస్ట్ నర్సరీ నందు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది। ఈ కార్యక్రమం రేపు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి కూడా మనకు ప్రారంభమవుతుంది। ఇది పలమనేరు నుంచి దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో పలమనేరు బెంగళూరు హైవే మార్గంలో రోడ్డు పక్కనే ఉన్నటువంటి ప్రదేశం। ఇక్కడికి చేరుకోవడానికి గాను రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఒక బస్సును కూడా మనం ఉచితంగా అక్కడి నుంచి ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఎవరైనా మరి రావాలనుకుంటే పలమనేరులో మిట్టపైన అపోలో మెడికల్స్ దగ్గర ఉన్నటువంటి ఎన్జిఓ హోమ్ దగ్గరికి వస్తే మరి అక్కడి నుంచి కూడా మనం ఇక్కడికి రవాణా ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది। అదేవిధంగా వారి సొంత వాహనాల్లో రావాలనుకున్న వాళ్ళు కూడా మరి బెంగళూరు రోడ్లో 9 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మనకి గజారామం నర్సరీ అనేది కనబడుతుంది, ఇక్కడికి చేరుకోవచ్చు। ముఖ్యంగా ఈ కార్యక్రమం మేము ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అనేక వృత్తుల వారు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, అదేవిధంగా వృత్తి పని వాళ్ళు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, అదేవిధంగా గృహిణులు ఉన్నారు, రైతులు ఉన్నారు। ఈ విధంగా వివిధ రకాలైనటువంటి వృత్తుల్లో సమాజంలో మరి జీవిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి వారు జనరల్గా వారితోనే వారు కనెక్టివిటీతో ఉండడం, సంబంధించినటువంటి మిగతా సమాజాన్ని పట్టించుకోకుండా ఒక బావిలో కప్పలాంటి ఒక జీవితాన్ని ఈరోజు చాలామంది జీవిస్తున్నటువంటి నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఒక చోటకి ఒకరోజు చేర్చి వారికి ఉన్నటువంటి అవకాశాలు కానీ వారికి ఉన్నటువంటి పరిమితుల్లో ఏ విధంగా మరి ఇంకా ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడపచ్చు అని చెప్పి మరి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రంగంలో ఉన్నటువంటి అందరినీ కూడా కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా, ఎందుకంటే ఈ కార్యక్రమం అంటేనే మరి సమాజ స్థాపన, ఇక్కడ ధనికులకు కానీ పేదలకు కానీ తారతమ్యాలు కానీ ఏది కూడా లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా గౌరవిస్తూ మరి ఉన్నటువంటి అన్ని అవకాశాలను అందరికీ అందివ్వాలనే ఒక మంచి ఉద్దేశం మన పూర్వీకులు ఈ కార్తీక వనభోజనాల కార్యక్రమం ద్వారా ఈ కార్తీక మాసం అంటేనే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ఇష్టమైనటువంటి ఒక మాసం। ఇటువంటి మాసంలో ఇటువంటి ఒక అటవీ ప్రాంతంలో ఒక ఉసిరి వనంలో మంచి వాతావరణంలో మంచి మనుషుల మధ్య ఒక మంచి రోజుని గడపడానికి ఈ అవకాశం కల్పించాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి రోజంతా కూడా ఇక్కడ ఆహ్లాదంగా గడిపి మరి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం। అదేవిధంగా ఉదయం ఉసిరి చెట్టుకు సంబంధించినటువంటి పూజతో ప్రారంభమైతే
మధ్యాహ్నం భోజనాలు కానీ, మధ్యలో మంచి ప్రముఖులతో మాట మంతి కార్యక్రమాలు కానీ, మధ్యాహ్నం పైన మరి మహిళలకు పిల్లలకు చిన్న చిన్న సరదాగా ఆటల పోటీలు పెట్టి బహుమతులు ప్రదానం చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రోజంతా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి గత వారం రోజులుగా పలమనేరు పరిరక్షణ సమితి కార్యవర్గ సభ్యులందరూ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నిర్వహించుకోవడానికి మన అటవీ శాఖ అధికారులు మాకు ఎవరైతే అనుమతి ఇచ్చారో వారందరికీ కూడా మేము ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని రేపు ఇక్కడికి రావాల్సిందిగా మరి మీడియా తరపున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరిద్దరు వీడియో పోతారు. నవ్వు 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 అందరికీ నమస్కారాలు. రేపు అనగా 16/11/2025 తేదీ ఆదివారం రోజు పలమనేరు పరిరక్షణ సమితి మరియు ఏపీ ఎన్జిఓస్ సంయుక్తంగా నిర్వహించే కార్తీక వనభోజనాలకి పలమనేరు ప్రజలందరికీ ఆహ్వానం తెలుపుతున్నాము. ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజుల్లో మానవ సంబంధాలు తగ్గిపోయిన ఈ రోజుల్లో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో తెలియని ఈ రోజుల్లో కనీసం వీధుల్లో ఎవరెవరు ఉండారో తెలియని రోజుల్లో కనీసం ఒకరోజైనా ఇటువంటి కార్తీక మాసంలో కార్తీక వనములో ఉసిరి వనములో అందరూ కలిసిమెలిసి వనభోజనం చేసి కలిసిమెలిసి ఒకరిని ఒకరు పరిచయాలు చేసుకుంటారనే ఉద్దేశంతో గత 6 సంవత్సరాలు ఈ విధంగా పలమనేరు పరిరక్షణ సమితి ఏపీ ఎన్జిఓస్ చేస్తున్నాం. ఇది 7వ సంవత్సరం. దీనికి ప్రజలందరూ పలమనేరులో ఉన్న ప్రజలందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలకి విజయవంతం చేయవలసిందిగా ప్రకృతిని ఆస్వాదించవలసిన కోరుచున్నాం. అదేవిధంగా కార్తీక మాసంలో మన పలమనేరులో అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వాములు కూడా పవిత్రమైంది కార్తీక మాసం. కార్తీక మాసంలో కార్తీక వనంలో వచ్చి అయ్యప్ప స్వాములందరికీ పలమనేరులో ఉన్న అయ్యప్ప స్వాములందరికీ ఆహ్వానిస్తున్నాం. అందరూ ఇచ్చేసి ఈ ప్రకృతి ఒడిలో సేదతీరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరూ ఆహ్వానితులే. అందరికీ నమస్కారం. కుటుంబీకులకు తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రస్తుతం పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన స్థలంలో మనం ఉన్న స్థలంలో దొరకదన్నమాట. వాళ్ళని ఎక్కడైనా పిలుచుకొని పోవాలంటే కూడా కావాల్సిన ప్రదేశాలు పార్కులు కానీ ఆట స్థలాలు కానీ చాలా తక్కువ ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ వనవిహార భోజనంలో ఏర్పాటు చేసిన స్థలంలో మీరందరూ కూడా వచ్చినారంటే కుటుంబ సమేతంగా పిల్లలతో కూడా వచ్చినారంటే మీకు తెల్లవారి నుంచి సాయంత్రం వరకు మీ పిల్లలతో మీరు సరదాగా గడుపుకుంటూ కాలక్షేపం చేయడానికి బాగుంటుంది. కాబట్టి అందరూ కుటుంబీకులు పిల్లలతో రావాల్సిందిగా కోరుచున్నాం.